భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భారత రాజ్యాంగంలోని హక్కుల కోసం, అలాగే భారత రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి, ఆర్టికల్స్ కోసం వివరించారు. డాక్టర్ అర్జున ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరూ రక్షించుకోవాలని, రాజ్యాంగం చదవాలని అన్నారు. జై భీమ్ కో కన్వీనర్ కోన ప్రకాష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతి కోసం ఇచ్చినటువంటి రాజ్యాంగం సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని ఆకాంక్షిస్తూ ఆ మహానుభావుడు మనకిచ్చినటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పే బ్యాక్ టు సొసైటీ అనే విధానంలో మనం ఈరోజు ఉదయం హేలాపురి రెస్టారెంట్ దగ్గర ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి మా క్లినిక్లో రక్తదాన శిబిరం నిర్వహించడం, దాంట్లో విద్యార్థులు పెద్ద మొత్తంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఆ కార్యక్రమం యొక్క కంటిన్యూటీగా ఈరోజు పౌర గ్రంథాలయంలో మనము అంబేద్కర్ గారి ఆలోచన, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన కృషి, నేటి యువత పాత్ర, ఈ దేశ భవిష్యత్తుకు రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి నేటి యువత తీసుకోవాల్సిన బాధ్యత ఏంటి అనే దాని మీద నేను ప్రస్తావించడం జరిగింది. అందరూ అంబేద్కర్ వాదులు అందరూ కూడా అంబేద్కర్ని ఒక మహానాయకుడిగా అంగీకరించిన వారందరూ కూడా ఈ సభకి హాజరయ్యి వారి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఇంత మంచి అవకాశం మాకు వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. భారత రాజ్యాంగ దినోత్సవం 76వ సంవత్సరం పురస్కరించుకొని మరి ఈనాడు భారతదేశానికి దిశ దశ చూపించినటువంటి ఒక మహానుభావుడు రచించినటువంటి భారత రాజ్యాంగం యొక్క ఈరోజు ఆవిర్భావ దినోత్సవం. రాజ్యాంగం అంటే ముఖ్యంగా రెండు. ఒకటి, మనం ఏం చేయాలని చెప్పే హక్కుల కోసం, అలాగే మనల్ని కంట్రోల్ చేయడానికి ఆదేశిక సూత్రాలు గవర్నమెంట్కి ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్టరీ పేరు మీదేమో వాళ్ళకి కొన్ని పవర్స్, వాళ్ళని మనం అడగడానికి మన హక్కులు భంగం కలిగినప్పుడు వాళ్ళు ఇంటర్ఫిరెన్స్ అవడానికి దేశీయ దాని తాలూకు డైరెక్టర్ ప్రిన్సిపల్స్ వారు ఇవ్వడం జరిగింది. ఇదే ముఖ్యంగా రాజ్యాంగం యొక్క 2 భాగాలు. ఈ భాగాల ద్వారా మనం వెనకబడితనం ఉన్న దాన్ని ఈరోజు మనం 5వ పొజిషన్ చేరుకోవడానికి భారత రాజ్యాంగం భారతదేశంలో ఎంతో ఉపయుక్తమైంది. ఆయన హిందూ రాజ్యాన్ని రాయకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాశాడు, భారత రాజ్యాంగం రాశాడు. కానీ నేటికి ఉన్న పాలకులు హిందూ రాజ్యాంగాన్ని రాయాలని చెప్పి విశ్వమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వల్లనే మనకు వచ్చిన డెవలప్మెంట్ చూసుకొని దాని మీద మనం వెళ్ళవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. రాజ్యాంగ పరిరక్షణ మీద, ఐడియాలజీ మీద సబ్జెక్టు చెప్పే కార్యక్రమం కూడా త్వరలో మేము ప్రకటించబోతున్నాము. సో ఈ విధంగా యువతలో కూడా మార్పులు తెచ్చే విధంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు ఆద్యుడైనటువంటి డాక్టర్ జి అర్జున గారిని ఈ సందర్భంగా మేము జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించుకోవడం జరిగింది. ఇందులో మా విశాఖ గాయని గాయకుల సంఘం అధ్యక్షుడు బైఎస్ శ్రీనివాస్ గారు, అలాగే మిగిలిన కేజీహెచ్ డిపార్ట్మెంటు, పోలీసు డిపార్ట్మెంటు, లాయర్స్ డిపార్ట్మెంటు, డాక్టర్స్, వృత్తిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా విద్యార్థులు వచ్చి ఈ యొక్క ఫెలిసిటేషన్లో పాల్గొనడం మాకు నిజంగా ఆనందదాయకం. నిజమైనటువంటి భారత రాజ్యాంగ పరిరక్షణకు నడుం కడుతున్న ప్రతి వ్యక్తికి కూడా మేము లాల్ సలాంలో జై భీములు అర్పించుకుంటాం.